ముఖ్యంగా అల్లూరు మండల అధ్యక్షుడు కార్తీక్ శర్మ గారికి ఈ సభకి అధ్యక్షత వహించిన ఇంత భారీ ఎత్తున డీజేతో ర్యాలీ నిర్వహించి ఈరోజు కళ్యాణ మండపంలో జనసేన పార్టీ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ కి ఇంత సహకారం అందిస్తూ అధ్యక్షత వహించి నిర్వహిస్తున్నటువంటి కార్తీక్ శర్మ అభినందనలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా కావలి టౌన్ అధ్యక్షుడు పప్పా సాయి గారికి, అదేవిధంగా ఐటీ కోఆర్డినేట్ అధ్యక్షులు బాలు గారి, మా డాక్టర్ రవి గారు, ప్రతి ఒక్కరికి ఎవరైనా పేరు మర్చిపోయింటే మేడం మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం జనసేన పార్టీ క్రియాశీల మెంబర్స్ కార్యక్రమం అనేది మీకు అందరికీ తెలుసు. ఇదే మండపంలో మేము చాలా తక్కువ మందితో మొట్టమొదటి సంవత్సరం నిర్వహించినటువంటి కార్యక్రమంలో కిట్స్ పంపిణీ చేసుకోవడం జరిగింది. ఇది నాకు తెలిసి 4వ మేము జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం అని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఏ పార్టీ కూడా పెట్టినటువంటి విధంగా జనసేన కార్యకర్తలకి, జన సైనికులకి అండగా ఉండే విధంగా ఎవరికి ఏ లోటు జరిగినా కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ర్యాలీలో పాల్గొన్నటువంటి జన సైనికులకి దెబ్బలు తగులుతూ ఉంటాయి. అలాంటి వారికి 50,000 వరకు జీవిత బీమా కలిగించే విధంగా, ఏ పార్టీ కలిగించే విధంగా 5 లక్షల మనిషి ఎవరైనా యాక్సిడెంట్ గా చనిపోయిన వ్యక్తికి 5 లక్షల జీవిత బీమా వచ్చే విధంగా ఈ పాలసీలో పొందుపరిచి జన సైనికుడు గర్వంగా నిలబడగలిగినటువంటి ఈ జనసేన కార్యకర్త క్రియాశీల మెంబర్షిప్ అనేది ప్రతి సంవత్సరం దిగ్విజయంగా వటుడింతాయి పెరిగిన విధంగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఆశయాల్ని నిపుణులు వారు స్వయంగా సంతకం చేసినటువంటి సర్టిఫికేట్ కూడా ఈ క్రియాశీల కార్యకర్త చేసినటువంటి మెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. జనసేన మీ అందరికీ తెలుసు, ఈ రోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు రికార్డ్ స్థాయిలో ఆయన ఏది చేసినా కానీ 2 ఫాలో గారు 2 సెట్ చేస్తారన్నటువంటి సినిమా డైలాగ్ నే తన జీవితంలో జరిగేటువంటి విధంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ ఓడిపోయిన ఏ మొత్తం మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశే కాదు ఇండియా మొత్తంలో ఓడిపోయిన పార్టీలు ఎన్నో కనుమరుగైపోయినాయి. కనీసం 10 సంవత్సరాల పైబడి ఒక్క ఎమ్మెల్యే మనం గెలిచినా కానీ అతను ఉన్నా లేకపోయినా పార్టీని నిలుపుకుంటూ ఈ రోజు హ్యాట్రిక్ మన విధంగా 100% స్ట్రైక్ రేట్ తో 21 మంది ఎమ్మెల్యేలను 21 మంది గెలిపించుకునే విధంగా వరల్డ్ రికార్డ్ సృష్టించి, అదేవిధంగా తను తీసినటువంటి మంత్రివర్గంలో కూడా రికార్డు సృష్టిస్తున్నారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కే విధంగా ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా ఈ రోజుకి తన సొంత డబ్బు వెచ్చిస్తూ ప్రజలకు అండదండలుగా ఉంటున్నారు. ఈ రోజు గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ చూస్తే మీరు ఇంతవరకు ప్రపంచం మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గమనించుకోండి, ఎక్కడ కూడా సెంట్రల్ నుంచి చూడండి గ్రామ పంచాయతీ వచ్చినటువంటి డబ్బులు నేరుగా గ్రామ పంచాయతీకి చేరకుండా డైవర్ట్ చేసిన కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు డైవర్ట్ చేయడమే కాదు, అత్యధిక నిధులు తెస్తూ ఈ రోజు గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి, గ్రామాల్లో అభివృద్ధి వస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది. బాబు గారు కలిగినటువంటి గ్రామ స్వరాజ్యాన్ని కాపాడే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నిర్మించుకుంటూ వస్తున్నారు. ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు సీఎం గా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఎంతో మాటలో నడిపే విధంగా ముందుకు తీసుకెళ్తూ దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి ఈ జనసేన పార్టీ కూడా కావలిలో, అదేవిధంగా కావలి నియోజకవర్గం మొత్తంలో ముఖ్యంగా అల్లూరు మండలంలో కూడా అభివృద్ధి చెందుతుందని రాబోయే రోజుల్లో ఇంకా అత్యధిక సంఖ్యలో గ్రామానికి జనసేన అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్లి ఇంకా జనసేన అభివృద్ధి చేసే విధంగా వీరందరి తోడ్పాటుతో ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి జనసేన నాయకుడికి, జన సైనికులకి, వీర నాయకులకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై హింద్.